భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025ను రద్దు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి అప్డేట్ అందిస్తామని పేర్కొంది. దేశం తర్వాతే తమకు ఏదైనా అని బీసీసీఐ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. ఐపీఎల్ భాగస్వాములు ఫ్రాంచైజీలతో మాట్లాడిన తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ మధ్యలోనే రద్దవడంతో లీగ్ స్టేజ్లో ఇప్పటి వరకు 58 మ్యాచ్లు జరిగాయి. మరో 12 మ్యాచ్లు మిగిలుండగా ఢిల్లీ పంజాబ్ జట్లకు పాయింట్లు ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్ను కూడా రీషెడ్యూల్ చేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 57 మ్యాచ్లు ముగిసేటప్పటికీ టాప్ 4లో ఉన్న జట్లను గమనిస్తే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టైటన్స్ ప్రస్తుతం 11 మ్యాచ్లలో 16 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లతోనే ఉన్న నెట్ రన్ రేట్లో వెనుకబడి సెకండ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 5 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే కేకేఆర్, సన్ రైజర్స్, రాజస్థాన్, సీఎస్కే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. గురువారం రాత్రి ధర్మశాలలో మ్యాచ్ జరిగి ఢిల్లీపై పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరిన ఫస్ట్ టీమ్గా నిలిచేది. ఈ మ్యాచ్ ఫలితంపై ఐపీఎల్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సాధారణంగా మ్యాచ్ రద్దయితే 2 జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. కానీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎలాంటి పాయింట్లు ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహిస్తారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇంగ్లాండ్ లో భారత్ టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 18వ సీజన్ లో మిగిలిన మ్యాచ్లను కంప్లీట్ చేస్తారని భావిస్తున్నారు. అది కూడా విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండడంపైనే ఆధారపడి ఉంటుంది. వాయిదా పడిన మిగిలిన 12 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ కు కీలకం కానుండడంతో విదేశీ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లీగ్ ను ఏ నెలలో రీషెడ్యూల్ చేస్తుందో చూడాలి.